హలో, అందరికీ నమస్తేనండి. ఈరోజు చేయబోయే రెసిపీనండి. చేస్తున్నది బూడిద గుమ్మడికాయ ముక్కలండి. ఇవి బూడిద గుమ్మడికాయ ముక్కలు అండ్ టమాటా, చిలకడదుంప, బెండకాయ అన్నీ కలిపేసి ముక్కల పులుసు పెడుతున్నానండి. ముందుగా ఈ క్యారెట్ ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు కొన్ని ఉడియాలు పెట్టంగా ఒక చెక్క ఉంచానండి. అవి మిగతా ముక్కలన్నీ కూడా పెట్టుకొని తరుక్కొని ముందుగా తిరగమూత పెట్టేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ ఉప్పు కొంచెం పసుపు వేసేసి మగ్గాక తర్వాత ఈ చింతపండు పులుసు తగినంత వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క, మెంతి పిండి, కొంచెంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తాం కాబట్టి కారం కూడా అవసరం లేదండి. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుంటే చాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది గుమ్మడికాయ ముక్కలతో. మంచి గుమ్మడికాయ అయినా వాడుకోవచ్చు, ఈ గుమ్మడికాయ అయినా వాడుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ అండి ఇది. బూడిద గుమ్మడికాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా పెట్టి ట్రై చేసి చూడండి.